హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీ వంకాయ బజ్జీ నేర్పిస్తాను. ఇది మా ఆయనకి చాలా ఇష్టము. ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు, టమాటాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, చింతపండు, ఆవాలు, ఉద్దిపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులోకి మనము పోపు దినుసులని వేసుకోవాలి. చెప్పినాను పెనం వేసుకో. ఆయిల్ పోసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లో ఉన్నటువన్నీ వేసేయాలి. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటాలు అన్నీ ఒకేసారి వేసేయాలి. వేసేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక రవ్వ పసుపు, కొంచెం పసుపు, తర్వాత ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీంట్లో మనము వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా బాయిల్ అయినప్పుడు ఈ చింతపండు దీంట్లో వేయాలి. అప్పుడు వంకాయ బజ్జీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చింతపండు వేసేయాలి. చింతపండు వేసి మూత పెట్టేయాలి. చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. వంకాయ బజ్జీ రెడీ. ఇది దోశలో తినొచ్చు, చపాతీకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, సంగట్లోకి తినొచ్చు. సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.